హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సప్తగిరి థియేటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. శ్రీకాంత్ అయ్యంగార్ నటించిన ఆర్ఈ సినిమా సప్తగిరి థియేటర్లో నడుస్తోంది. ఇక గాంధీపై శ్రీకాంత్ అనుచిత వ్యాఖ్యలకు నిరసిస్తూ ఆందోళనకు దిగారు. రైట్, ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సప్తగిరి థియేటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. శ్రీకాంత్ అయ్యంగార్ నటించిన ఆర్ఈ సినిమా సప్తగిరి థియేటర్లో నడుస్తోంది. గాంధీపై శ్రీకాంత్ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ లిఖిత సిద్ధంగా ఉన్నారు. లిఖిత, చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఎన్ఎస్యూఏ నాయకులు ఏమంటున్నారు? రైట్, థ్యాంక్ యూ సాయిరామ్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటికే ఈ యొక్క శ్రీకాంత్ భరత్ అనే యాక్టర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా కూడా దుమారం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. దీనికి తగ్గట్టుగానే ఇప్పటికే ఆయన నటించిన సినిమాకి సంబంధించి కూడా అది ఈ రోజు రిలీజ్ అయింది. అయితే ఆ సినిమాలోని అతను ఉన్న పోస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లెక్సీలన్నింటినీ కూడా ఎన్ఎస్ఏ నాయకులు అయితే వాటిని ధ్వంసం చేయడం, ఆయన దిష్టి బొమ్మను కూడా తగలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా పూర్తి స్థాయిలో అతని సినిమాలన్నింటినీ కూడా బ్యాన్ చేయాలి అంటూ కూడా కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అతను బయటకు వచ్చి ఈ విషయం పైన స్పందించాలి, అలాగే క్షమాపణలు చెప్పాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపైన ఇప్పటి వరకు శ్రీకాంత్ భరత్ అయితే ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు, ఆయన ఇంతవరకు స్పందించలేదు. అయితే పూర్తి స్థాయిలో ఇప్పటికే బల్మురి వెంకట్ కూడా ఈ విషయం పైన ఆయన పోలీసులకు కంప్లైంట్ కూడా చేయడం అయితే జరిగింది. సోషల్ మీడియా వేదిక ఇలాంటి విషయాలను స్ప్రెడ్ చేయడం సరికాదు అంటూ కూడా బల్మురి వెంకట్ చెప్పిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ యొక్క శ్రీకాంత్ భరత్ ఏ విధంగా దీనిపైన స్పందిస్తారు అనే విషయం పైన కొంతవరకు ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు అయితే ఆయన స్పందించకపోవడం వెనక కారణాలు ఏంటి అనే కోణంలో కూడా కొన్ని ప్రశ్నల వర్షం అయితే వెదజల్లుతున్నారు నెటిజన్లు. రైట్, థ్యాంక్ యూ లిఖిత.